మన టాపిక్ నామెన్క్లచర్. నామెన్క్లచర్ అంటే మనకేం గుర్తుండాలంటే నేమ్ లు అని. సిస్టమాటిక్స్కి ఏం కోడ్ చెప్పాం? సిస్టమ్ లు లాగా ఇక్కడ నేమ్ లు అనమాట. నామెన్క్లచర్ ఏంటంటే నేమింగ్ ఆఫ్ ఆల్ ఆర్గానిజమ్స్. సో సచ్ దట్ పర్టికులర్ ఆర్గానిజం known by the same name all over the world is called నామెన్క్లచర్ అంటారు. దాని మీనింగ్ ఏంటంటే నామెన్క్లచర్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఫస్ట్ ఏదన్నా ఒకటి తీసుకోండి, మామిడికాయ తీసుకోండి, ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు ఉంటుంది ఒక్కొక్క ప్రాంతంలో. మన తెలుగు వాళ్ళు ఏమంటారు? మామిడి పండు అంటారు. బయట హిందీ వాళ్ళు ఆమ్ అంటారు. బయట వాళ్ళు ఫారినర్లు మ్యాంగో అంటారు. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో దానికి ఒక్కొక్క పేరు ఉంది. ఇలా ఉండడం వల్ల సైంటిస్టులకి చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతూ వచ్చింది. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ పోగొట్టుకోవడానికే వాళ్ళు ఏం చేశారంటే నామెన్క్లచర్ అనే సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మ్యాంగో అక్కడక్కడ వేరువేరుగా పేరు ఉంది. అలా కాకుండా ఆల్ ఓవర్ ద ప్రపంచమంతా దీనికి ఒకే పేరు ఉండాలని వీళ్ళు ఒక సైంటిఫిక్ పేరు పెడతారనమాట. ప్రపంచమంతా ఆ పేరుతో దాన్ని గుర్తిస్తుంది. అదే నామెన్క్లచర్. నెక్స్ట్ లు అన్నారు. నేమ్ అంటే ఇది, లు అంటే ఈ నేమింగ్ సిస్టమ్ ఎవరిచ్చారు? గివెన్ బై లిన్నేయస్ అనమాట. నేమింగ్ సిస్టమ్ ఎవరిచ్చారు? లిన్నేయస్. అందుకని నామెన్క్లచర్ అంటే నేమ్ లు. సిస్టమాటిక్ సిస్టమ్లు లాగా నామెన్క్లచర్కి నేమ్ లు అనమాట. నెక్స్ట్ టాపిక్ బైనామియల్ నామెన్క్లచర్. బైనామియల్ నామెన్క్లచర్ ఎగ్జాంపుల్ మ్యాంగిఫెరా ఇండికా లిన్ అనమాట. దీన్ని బట్టి బైనామియల్ నామెన్క్లచర్ పాయింట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. చూడండి ఎగ్జాంపుల్లో మ్యాంగిఫెరా ఈ వర్డ్ అనేది జీనస్ అనమాట. సో ఫస్ట్ వర్డ్ జీనస్, సెకండ్ వర్డ్ స్పీషియస్ అన్నారు. ఈ వర్డ్ అని చూస్తారా, ఇది స్పీషియస్. ఈ వర్డ్ సైంటిస్ట్ నేమ్ అనమాట, సైంటిస్ట్ యొక్క షార్ట్ ఫామ్. ఓకేనా? ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ చూడండి, ఈ జీనస్లో కూడా ఏమంట ఫస్ట్ రౌండ్ అప్ చేసానంటే జీనస్, స్పీషియస్, సైంటిస్ట్ షార్ట్ ఫామ్. అందులో కూడా ఈ ఫస్ట్ లెటర్ అండర్లైన్ చేయండి, ఇది క్యాపిటల్ లెటర్ అన్నమాట. అదే స్పీషియస్లో ఫస్ట్ లెటర్ స్మాల్ అన్నమాట. నెక్స్ట్ ఇవి జనరలీ ఎలా ఉంటాయి? జనరల్గా లాటిన్లో ఉంటాయి, ప్రింటెడ్ ఇన్ ఇటాలిక్స్. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు మనం వాట్సాప్లో చాట్ చేస్తుంటాం. అవి ఎలా ఉంటాయి? తెలుగు వర్డ్సే, కానీ మనం దేంట్లో ప్రింట్ వేస్తాం? ఇంగ్లీష్లో ప్రింట్ వేస్తాం. బాగున్నావా అని ఇంగ్లీష్లో టైప్ చేస్తాం. అలా ఇవి జనరలీ ఇన్ లాటిన్లో ఉంటాయి, కానీ ప్రింట్ దేంట్లో ఉంటుంది? ఇటాలిక్స్లో ఉంటాయి. వెన్ హ్యాండ్ రిటర్న్ ఆర్ సపరేట్లీ అండర్లైన్ అనమాట. ఎప్పుడైనా హ్యాండ్ రైటింగ్తో రాసి ఉంటే అవి సపరేట్గా అండర్లైన్ చేస్తారు. ఇప్పుడు ఈ లిన్ అనే వర్డ్ గురించి చూద్దాం. అది సైంటిస్ట్ యొక్క షార్ట్ ఫామ్ అనమాట. అది రోమన్ ఫ్యాషన్లో ఉంటుంది. నాట్ ఇన్ లాటిన్ వర్డ్, అది లాటిన్ వర్డ్ కాదు. నాట్ రిటర్న్ ఇన్ ఇటాలిక్స్, ఇటాలిక్స్లో ప్రింట్ ఏం చేయరు. అది నాట్ అండర్లైన్ అవుట్, అదేం సపరేట్గా అండర్లైన్ చేయరు. ఇక్కడ చూడండి ఈ లాస్ట్ టూ అనేటివి ఈ సైంటిస్ట్లో ఇన్వాల్వ్ అవ్వవు. ఇది బైనామియల్ నామెన్క్లచర్. నెక్స్ట్ బైనామియల్ నామెన్క్లచర్ తర్వాత నెక్స్ట్ మనం కొన్ని ఎక్స్పాండ్ చేయాల్సినవి ఉంటాయి. ICBN అంటే ఏంటి? ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామెన్క్లచర్. ICZN ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జూలాజికల్ నామెన్క్లచర్. ICNB ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ నామెన్క్లచర్ ఆఫ్ బ్యాక్టీరియాని. ICNCP ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ నామెన్క్లచర్ ఆఫ్ కల్టివేటెడ్ ప్లాంట్స్. ICVCN ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ వైరస్ క్లాసిఫికేషన్ అండ్ నామెన్క్లచర్. ఈ 5 కూడా నేర్చుకోండి. ఈ బిట్ చేంజ్ చేస్తారు. ఇది ఇంటర్నేషనల్ కోడ్ ఐ బదులు ఇంటర్నల్ కోడ్ ఆఫ్ అని ఇస్తారు. రాంగ్, అది ఇంటర్నేషనల్. బొటానికల్ అని ఎగరగొట్టేసి బయాలజీ నామెన్క్లచర్ అని ఇస్తారు. రాంగ్ అది. అలా ఏదైనా చేంజ్ చేసేస్తారు. ఓకేనా? అలా బిట్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకసారి బాగా చూసుకో, మనకు వచ్చేసినట్టే ఉంటాయి కానీ బాగా చూసుకోండి. IC అంటే
ఇంటర్నేషనల్ కోడ్ అని తెలిసిపోతుంది. నెక్స్ట్ ఈ వర్డ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఓకేనా? సడన్గా మర్చిపోతాం, విన్నట్టే ఉంటాయి. ఒక్కోసారి మనకు వచ్చిన సింపుల్ బిట్ కూడా కన్ఫ్యూజన్లో రాంగ్ పెట్టేస్తుంటాం. ఇది మీకు బాగా ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను, కాబట్టి బాగా చదువుకోండి. మన టాపిక్ టాక్సానామికల్ హైరార్కీ. దీని గురించి మీకు టాక్సానమీ ఇంతకుముందే బ్రీఫ్గా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అదేంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టాక్సానమీలో ఏమేమి ఉంటాయంటే టాక్సాస్ ఉంటాయి. ఆ టాక్సాస్ ఏంటి? కేపీక్ ఆఫ్ జిఎస్ అన్నాను. కేపీక్ ఆఫ్ జిఎస్ అంటే కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీషియస్ అన్నమాట. ఇక్కడ టాక్సాస్లో ఒక్కొక్క దాన్ని టాక్సాన్ అంటారు. ఈ స్పీషియస్ అనేది ఒక టాక్సాన్, జీనస్ ఒక టాక్సాన్, ఫ్యామిలీ ఒక టాక్సాన్, ఆర్డర్ ఒక టాక్సాన్, ఇలా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క టాక్సాన్ అంటారు. ఆ టాక్సాన్కి ఇంకొక పేరు ఏంటి? టాక్సాన్ అన్న, గ్రూప్ అన్న, యూనిట్ అన్న, ర్యాంక్ అన్న, కేటగిరీ అన్న ఒకటే అని ఇంతకుముందే చెప్పాను మీకు, ఓకేనా? నెక్స్ట్ టాక్సానామికల్ హైరార్కీలో చూద్దాం. ఇట్ ఈజ్ ఏ స్టెప్ వైజ్ ప్రాసెస్ అనమాట. ఇది ఒక్కొక్క స్టెప్ని ఫిల్ చేసుకుంటా పోతుంది. ఇప్పుడు సపోజ్ మనం ఒక డాగ్ తీసుకున్నాం, దాన్ని ఫస్ట్ ఇక్కడ చేస్తాం, అది ఏ స్పీషియస్, ఇది ఫిల్ అయిపోయాక అది ఏ జీనస్కి సంబంధించింది, ఇది ఫిల్ అయిపోయాక ఏ ఫ్యామిలీకి సంబంధించింది అని ఇలా స్టెప్ వైజ్ దాన్ని క్లాసిఫై చేసుకుంటూ పోతాం. అందుకని దీని ఏమన్నారు? ఇట్ ఈజ్ ఏ స్టెప్ వైజ్ ప్రాసెస్ అన్నారు. ఇన్ విచ్ ఈచ్ స్టెప్ ఈజ్ కాల్డ్ టాక్సాన్. ఒక్కొక్క స్టెప్ని ఏమన్నారు అంటే స్పీషియస్ అనేది ఒక స్టెప్, జీనస్ అనేది ఒక స్టెప్, ఫ్యామిలీ అనేది ఒక స్టెప్, ఇలా ఒక్కొక్క స్టెప్ని ఏమన్నారు? టాక్సాన్ అన్నారు. కానీ మనకేంటో టాక్సాన్ అన్న ఈ కింది అన్న అంటే ఒకటే మీనింగ్. ద హోల్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ హైరార్కీ. ఇలా ఒక్కొక్క స్టెప్ ఫిల్ చేసుకుంటూ పోతాం. ఈ ప్రాసెస్ మొత్తాన్ని టాక్సానామికల్ హైరార్కీ అన్నారు. టాక్సాన్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అన్నమాట. యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇది మీరు ఎలా మైండ్ గుర్తుపెట్టుకుంటారంటే ఒక్కోసారి ఇది కూడా మర్చిపోతాను, నేను కూడా మర్చిపోయి ఉన్నాను. క్లాసిఫికేషన్, యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అని మీకు ఇచ్చినప్పుడు మీకు టక్మని ఎలా గుర్తుండాలంటే క్లాసిఫికేషన్లో ఒక యూనిట్ చూడండి, బాక్స్ వేసాను అంటే ఇది ఒక యూనిట్, ఇది మొత్తం ఒక యూనిట్స్ అనమాట. యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంది? క్లాసిఫికేషన్లో ఒక యూనిట్ ఏది? టీతో స్టార్ట్ అయిందంటే టాక్సాన్. యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటి? టాక్సాన్. ఇలా గుర్తుపెట్టుకోండి, గుర్తుండడానికి మాత్రం అలా చెప్తున్నాను. ఇందులో 7 ఆబ్లిగేటరీ కేటగిరీస్ ఉంటాయి టాక్సానామికల్ హైరార్కీలో. అవి ఏంటివి? కోడ్ ఏంటి దానికి? కేపీ ఆఫ్ జిఎస్. కేపీ ఆఫ్ జిఎస్ 1కి 3 సార్లు అంటే గుర్తుండిపోతుంది. అవే ఇక్కడ కే అంటే కింగ్డమ్, పి అంటే ఫైలం, కాఫ్ అంటే సి అంటే క్లాస్, ఓ అంటే ఆర్డర్, ఎఫ్ అంటే ఫ్యామిలీ, జిఎస్ అంటే జి అంటే జీనస్, ఎస్ అంటే స్పీషియస్. ఇది టాక్సానామికల్ హైరార్కీ, ఓకేనా?